Hi friends, so welcome to my YouTube channel. I think నా ప్రీవియస్ వీడియో నేను ఎప్పుడైతే రిలీజ్ చేశానో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి చాలా మంది డౌట్స్ వస్తున్నాయి. ఈ కాలేజ్ మంచిదా, ఆ కాలేజ్ మంచిదా, ఇది ఎలా ఉంది, ఆ స్టాండర్డ్స్ ఎలా ఉంది. నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడే క్లియర్గా మెన్షన్ చేశాను. మళ్ళీ అది క్లియర్ చేయడం కోసమే ఒక టాప్ లిస్టెడ్ కాలేజెస్ మళ్ళీ ఇంతకుముందు నేను ఓన్లీ 10 చేశాను. బట్ ఈరోజు ఏంటంటే ఒక కొంచెం 15 to 20 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ ఆఫ్ దట్ వీ కెన్ క్లియర్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అది కూడా క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే ఓన్లీ 10లోనే అందరికీ సీట్స్ రాదు. ఆ 10ని బేస్ చేసుకుని నో వన్ కెన్ జడ్జ్ దట్ ఈస్ ద గుడ్ కాలేజ్, దిస్ ఇస్ ద గుడ్ కాలేజ్ అనేది ఏం జడ్జ్ చేయలేము. బిఫోర్ స్టార్టింగ్ టుడే సెషన్ వన్ మోర్ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియోలో. వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఇంటర్మీడియట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ. నేను కూడా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాకు ఒక క్లారిటీ అనేదే లేదు. ఏం చేయాలి, బీటెక్లో జాయిన్ అవ్వాలా లేదా, బీటెక్లో జాయిన్ అయితే ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఇన్ కేస్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే డిగ్రీ సైట్ వెళ్ళాలా లేదా, ఇలా చాలా కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, నా బ్రదర్ ఆల్రెడీ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారు, ఆయన లైఫ్లో సక్సెస్ అవ్వలేదు, జాబ్స్ కూడా అంత రావడం లేదు, మళ్ళీ నేను ఇంజనీరింగ్ చేసినా కూడా అది వేస్ట్ అయింది, అందుకోసమే నేను డిగ్రీ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. అలాగే కొంతమంది డిగ్రీ చేస్తే దానికి వాల్యూ లేదు, అట్లీస్ట్ ఇంజనీరింగ్ చేస్తే నేను ఇంజనీర్ అని చెప్పుకోవచ్చు అనేది కూడా డౌట్ ఉంటుంది. ఇలా సో మెనీ కేసెస్ ఆర్ దేర్. సేమ్ నేను కూడా ఇంజనీరింగ్ తర్వాత చాలా స్ట్రగుల్ తర్వాత ఎంటెక్ చేయాలా, ఎంఎస్ చేయాలా, ఇలా చాలా ఉండే. నా ఎక్స్పీరియన్స్ ప్లస్ ఈ 10-12 ఇయర్స్లో నేనైతే ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను, అది నేను క్లియర్గా చెప్పబోతున్నాను. ఓకేనా? ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. కంపేర్ టు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాము అనే దానికంటే కూడా హౌ సీరియస్ యు ఆర్ అబౌట్ యువర్ కెరియర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియో అనేది ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించే కాదు. ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యారు అంటే మీకు ఒక కెరియర్ గోల్తో జాయిన్ అవ్వాలి. కెరియర్ గోల్ లేకుండా జస్ట్ నామ్కే వాస్తే జాయిన్ అయ్యారంటే, జస్ట్ ఫర్ టైం పాస్ జాయిన్ అయ్యారంటే ఏ కాలేజ్లో జాయిన్ అయినా అది యూజ్లెస్ డిగ్రీ. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక టాప్ ఏ గ్రేడ్ కాలేజ్ ఉంది, వాళ్ళందరూ మెన్షన్ చేస్తారు 100% ప్లేస్మెంట్ అనేది. మీరెవరు బిలీవ్ చేయాలని నాకు కూడా తెలుసు, నేను బిలీవ్ చేయను. బట్ 1000 స్టూడెంట్ 10,000 స్టూడెంట్స్ ఉంటే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి 4 lakhs 5 lakhs 6 lakhs ప్యాకేజెస్ రావడం అంత ఈజీ కాదు. ఆల్రెడీ ఐటీ సెక్టర్ కొంచెం డౌన్లో ఉంది, అన్ని జాబ్స్ లేదు. నా ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నాను. సిఎస్ఐటి రిలేటెడ్ కోర్సెస్ ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజ్లో స్టార్ట్ చేశారో సిఎస్ఐటి డిమాండ్ తగ్గింది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోయింది. బట్ ఇంజనీరింగ్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఓకే, ఏ బ్రాంచ్ అయినా. రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేశాను. 10-15 years బ్యాక్ ఎలా ఉందంటే, జేటీ జూనియర్ టెలికామ్ ఆఫీసర్ ఏదైనా జేటీఓ రిలీజ్ చేసినా లేకపోతే బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేసినా ఫస్ట్ మనకి ఈసీ వాళ్ళకు ఆప్షన్ ఇచ్చేవాళ్ళు. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏంటంటే ఏ టెలికామ్లో ఏపీ జెన్కో ట్రాన్స్కోలో ఎక్కడ నోటిఫికేషన్ పడినా కూడా ట్రిపుల్ వాళ్ళకు ఉండేది. మెకానికల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కార్ షోరూమ్కి వెళ్ళినా ఏ మోటార్ వెళ్ళినా కంపల్సరీగా మెకానికల్ కావాలి. సివిల్ గురించి కూడా చెప్తున్నాను. అరౌండ్ 2003-2007 ఆ టైంలో ఏంటంటే సివిల్కి అంత డిమాండ్ ఉండేది కాదు. లిమిటెడ్ కాలేజ్లోనే మీకు సీట్స్ ఉండేది, అలాగే లిమిటెడ్ కాలేజ్లోనే సివిల్ బ్రాంచ్ ఉండేది. బట్ ఎప్పుడైతే మనకు స్టేట్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, వాటర్ రిసోర్స్లో కానివ్వండి, ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సిలో నోటిఫికేషన్ బ్యాక్ టు బ్యాక్ సివిల్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి ఇలా నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ స్టార్ట్ చేశారు. ఓకేనా? తర్వాత రాను రాను ఏమైందంటే సివిల్ మెకానికల్ డౌన్ఫాల్ అయినాయి. తర్వాత ట్రిపుల్ డౌన్ఫాల్ అయింది. ఎప్పుడైతే ఏపీ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్లో ఎప్పుడైతే నోటిఫికేషన్ తగ్గినో అది కూడా డౌన్ఫాల్ అయింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సమ్వాట్ కొన్ని కాలేజెస్లో స్టెబిలిటీగా ఉంది. రీజన్ ఏంటంటే ఈసీ స్టూడెంట్ ఏంటంటే ఇటు కమ్యూనికేషన్ సైడ్ వెళ్ళొచ్చు, ఇటు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, ఇటు ఇలా 2 వేలో వాళ్ళు కూడా చూస్ చేసుకొని ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెకానికల్ సివిల్కి అంత స్కోప్ అయితే ఉండట్లేదు. ఫ్రాంక్గా చెప్తున్నా నేను.
అదే మీరు సిఎస్ఐటి రిలేటెడ్ కోర్సెస్ ఎందుకు స్టార్ట్ చేశారనేది ఇది క్లియర్ ఫ్యాక్ట్. సాఫ్ట్వేర్ బూమ్ ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజ్కి వస్తారో నాకు సిఎస్ఐటి సీటే కావాలి అని అడుగుతున్నారు. సిఎస్ఐటి అంటే ఇంకా వాళ్ళు సిఎస్ఐటిలోనే అన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేయలేదు. అలాగే గవర్నమెంట్ కూడా ఏంటంటే సిఎస్ఐటిఏ అన్ని ఆప్షన్స్ ఇవ్వకుండా దానికి రిలేటెడ్ కోర్సెస్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇలా కోర్సెస్ స్టార్ట్ చేసేసారు. ఇదన్నీ మైండ్లో పెట్టుకోండి. కాలేజ్ సెలక్షన్ ఎంత ఇంపార్టెంటో, బీటెక్ తర్వాత మీరు ఎలా వెళ్ళాలి, బీటెక్ తర్వాత లైఫ్ ఎలా సక్సెస్ అవ్వాలి అది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలా, సిఎస్ఐడి సాఫ్ట్వేర్లోనే మీరు ఒక పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారు, నేను ఈసీ చేశాను, ఎంటెక్ VLSI డిజైన్ మీద చేయాలా, లేదు ఎంబెడెడ్ సిస్టమ్ మీద చేయాలా, ఇలా మనమే డిసైడ్ చేయాలి. లేదు నాకు ఇంజనీరింగ్ అయిన వెంటనే జాబ్ కావాలి, ఏం జాబ్ కావాలనేది కెరీర్ మీద క్లారిటీ లేకుండా ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయ్యాము, సర్టిఫికేట్ వచ్చింది, జాబ్స్ ఆటోమేటిక్గా వచ్చింది అనుకుంటే వాళ్ళ కోసమే ఇలాంటి వీడియోస్ నేను చేశాను. ఓకే, నేనేంటంటే బ్లైండ్గా ఏం చేయట్లేదు. ఒక 15-20 years రీసెర్చ్ ప్లస్ ఆమె ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఎంటెక్ చేశాను, ఎంఎస్ చేశాను. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ నేను చేస్తున్నాను. నా వీడియోస్ కూడా ఏం కటింగ్స్ ఉండవు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక్క కటింగ్ కూడా లేకుండా, ఒక్క ఎడిట్ లేకుండా నేను క్లియర్గా చెప్తున్నాను. నా ప్రీవియస్ వీడియో కూడా ఏది ఎడిట్ చేయను. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఏది ఎడిట్ అనేది ఉండదు. మీరు క్లియర్ కట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఒక్క ఎడిట్ అనేది కూడా ఉండదు. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే సెషన్. అదే ఫస్ట్ క్లారిటీ ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయింది, టీఎస్ ఎంసెట్ రాశారు, ఏపీ ఎంసెట్ రాశారు, లేదు ఐఐటి జేఈఈ అడ్వాన్స్ రాస్తే ఇంకా ఓకే, ఆల్రెడీ అయిపోయింది. బట్ డెసిషన్ అనేది తీసుకునేటప్పుడు నా లైఫ్ దేంట్లోకి వెళ్తే బాగుండేదని 1-2 సార్లు చూసుకోండి. ఇది కూడా చెప్పాను. సిఎస్ఐటి అంటే సాఫ్ట్వేర్, ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మీరు టెలికామ్కి వెళ్తారా, మొబైల్ కంప్యూటింగ్కి వెళ్తారా, VLSI చిప్ డిజైన్కి వెళ్తారా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే కరెంట్ లేకపోతే లైఫ్ ఉండదు, మీకు అందరికీ తెలిసిందే. కరెంట్ అనేది కంపల్సరీ కావాల్సిందే. ఎలక్ట్రికల్ సైడ్ చేస్తారు, ఏపీ ఏపీ ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్, డిస్కమ్స్లో ఇలాంటి చాలా ఉంటాయి. దాంట్లోకి వెళ్ళాలా, లేదు మెకానికల్ నేను మోటార్ ఫీల్డ్లోకి వెళ్ళాలా, లేదు సివిల్ అండ్ కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళాలా, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇలా చాలా బ్రాంచెస్ ఉంటాయి. బట్ అవుట్ ఆఫ్ దట్ ఒక 7-8 బ్రాంచెస్ ఎందుకు ఎక్కువ డిమాండ్ ఉందంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ అది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు అది సప్లై చేస్తున్నారు. కొంత సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇప్పుడు మార్కెట్ ఉంది, మీకు ప్రజెంట్ స్టాక్ మార్కెట్ చూసుకోండి. సడన్గా ఇండియన్ మార్కెట్ డౌన్ఫాల్ అయింది, ఎవరైనా అది ఆ స్టాక్ని బై చేద్దాం అనుకుంటారా? లేదు కదా. సేమ్ అదే ప్రజెంట్ ఉన్న సినారియోలో సాఫ్ట్వేర్ బూమ్ ఉంది. ఇట్ 5 years ఉండిద్దా, 6 years ఉండిద్దా, 10 years ఉందా, అప్ టు దట్ పీరియడ్ అది బాగుండిద్ది. తర్వాత ఈసీ ఒక పీరియడ్ ఉండిద్ది, మెకానికల్కి ఒక పీరియడ్ ఉండిద్ది, సివిల్కి ఒక పీరియడ్, ఇలా ప్రతి ఒక్కటి. బట్ ఆల్ బ్రాంచెస్ ఆర్ గుడ్. బట్ మీరు వర్క్ హార్డ్ చేయండి, డెఫినెట్గా ఉండిద్ది. ఓకేనా? ఇలాగే మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండొద్ది. ఇంజనీరింగ్ తర్వాత గేట్, ఇంజనీరింగ్ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్, ఇలా సో మెనీ ఎగ్జామ్స్ ఆర్ దేర్. వాటి కోసం ప్రిపేర్ అయినా కూడా మోర్ దాన్ సఫిషియంట్ లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు. దాన్ని ఇది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ కింద కామెంట్ బాక్స్లో సిఎస్ఐటి మంచిదా, నాకు ఈసీ వచ్చింది, మెకానికల్ వచ్చింది, సివిల్ వచ్చింది. ఎవరు మెకానికల్ సివిల్ తీసుకోవట్లేదు. బట్ మెకానికల్ సివిల్ చేసిన వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వట్లేదా? ఇంజనీరింగ్ సర్వీసెస్, గేట్ ఎగ్జామ్ రాసి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్లో సెటిల్ అవ్వట్లేదా అంటే ఎస్, దేర్ ఈజ్ ఏ ఆప్షన్ ఫర్ ఎవ్రీ బ్రాంచ్, నాట్ ఓన్లీ ఫర్ సిఎస్ఐటి. నేను సిఎస్ఐటి చేయొద్దని చెప్పట్లేదు. ఎస్, నా ఫ్రెండ్స్, మా బ్రదర్ అండ్ ప్రతి ఒక్కరు ఏంటంటే సిఎస్ఐటి చేసి లైఫ్లో సెటిల్ అయ్యారు, క్రోర్స్ దే ఆర్ ఎర్నింగ్. బట్ ఇది మీ చాయిస్. ఫోర్స్ఫుల్లీ డోంట్ జాయిన్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్. మీకు ఇంట్రెస్ట్ అయితేనే జాయిన్ అవ్వండి ఇంజనీరింగ్ కాలేజ్లో. బట్ 4 years కంపల్సరీగా సెకండ్ ఇయర్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండదు, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పేపర్ పబ్లికేషన్, ప్రాజెక్ట్ వర్క్స్, ఇలా చాలానే జరుగుతుండేది. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఏ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వద్దు. ఓకే, డన్. సెకండ్, ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలా మనం ర్యాంకింగ్స్ డివైడ్ చేస్తారనేది నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. NIRF ర్యాంకింగ్ కూడా ఇస్తుంటారు. NIRF అంటే మీకు తెలిసే ఉండేది, తెలియకపోతే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజెస్కి వాళ్ళ ర్యాంకింగ్ని బేస్ చేసుకుని ఈ ఇయర్ వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా,
టీచర్స్, ద ఫ్యాకల్టీస్ ప్రొవైడర్ బాగుందా లేదా, ల్యాబ్స్ ఉండేయా లేవా, స్పోర్ట్స్ ఉండేయా లేదా, ఎక్స్ట్రా కరికులం ఉందా లేదా, ఏదైనా ఎంఓయూస్ జరిగినాయా లేదా, ఇలా ప్రతి ఒక్కటి తీసుకుంటారు. ప్లస్ ప్లేస్మెంట్స్ ఉండేయా లేవా, హౌ మెనీ కంపెనీస్ ఆర్ విజిటింగ్, ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్ ఉందా లేదా, వాళ్ళకి ల్యాండ్స్ ఉండేయా లేదా, ఎందుకంటే స్పోర్ట్స్ ఆడడానికి ఉండేయా, అన్ని కన్సిడరేషన్ చేసుకుని వాళ్ళకి ఏ గ్రేడ్, అటానమస్ గ్రేడ్, అలాగే యూనివర్సిటీ గ్రేడ్, ఇలా సో మెనీ థింగ్స్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, డిపెండ్స్ ఆన్ దట్ మీరు డెసిషన్ తీసుకోవచ్చు. మీరు ఏదైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే తీసుకోండి. డన్. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే సెషన్, దట్ ఈస్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ. అంటే హైదరాబాద్ అండ్ తెలంగాణ రీజియన్లో కొన్ని టాప్ కాలేజ్ గురించి చెప్తాను, బట్ ఆర్డర్ వైజ్ అయితే నేను చెప్పట్లేదు. రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఒకళ్ళకి ల్యాబ్స్ ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి స్టూడెంట్స్ ఎక్కువ జాయిన్ అయి ఉండొచ్చు, బికాజ్ ఆఫ్ దట్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కొన్ని కాలేజెస్ ఏంటంటే స్టిల్ ఓల్డ్ ఇన్స్టిట్యూట్స్ అయినా కూడా స్టిల్ దే ఆర్ మెయింటైనింగ్ టాప్ లెవెల్ ఫ్యాకల్టీస్ కానివ్వండి, టీచింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, ఇంకా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అదే టైర్ 1 అంటారు టాప్ కాలేజెస్లో. టైర్ 2 వచ్చేసి సెకండ్ లెవెల్. ఇలా కాలేజెస్ కూడా ఉంటాయి. దాంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీకు తెలిసింది, ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్తాను, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, JNTU, హైదరాబాద్. ఇదేంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, వైడ్ రేంజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో కూడా. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్. ఉస్మానియా యూనివర్సిటీస్ కూడా ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, CBIT, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గోకరాజు గంగరాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, GRIET, అలాగే MVSR ఇంజనీరింగ్ కాలేజ్, దిస్ ఈజ్ ఆల్సో టాప్ కాలేజ్. VNR VJT, VNR విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా మంచి కాలేజే. MGIT, దీన్ని కూడా మీరు ఆప్షన్గా పెట్టుకోవచ్చు. MGIT కూడా CBIT వాళ్ళకి సంబంధించింది అంటారు. MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అనురాగ్ యూనివర్సిటీ కూడా మంచిదే. CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దట్ ఈస్ ఆల్సో గుడ్ కాలేజ్. మల్లారెడ్డి కాలేజ్ని మీరు డెసిషన్, యూ కెన్ టేక్ ద కాల్. మల్లారెడ్డి ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ కాలేజ్, బట్ దెర్ ఆర్ సో మెనీ బ్యాచెస్. అదే మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని కూడా మీరు దాంట్లో కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాంటి సో మెనీ కాలేజెస్ ఆర్ దేర్. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమంది అడుగుతుంటారు, సార్ గర్ల్స్ కాలేజెస్ ఏమన్నా ఉండేయా లేవా, దగ్గరలో ఏదన్నా గర్ల్స్ కాలేజ్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అలాంటివి కూడా ఉంటాయి. ఎస్, దెర్ ఆర్ సో మెనీ అదర్ కాలేజెస్ కూడా ఉంటాయి వేర్ స్టూడెంట్స్ కెన్ గెట్ అడ్మిషన్స్. ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కూడా వాళ్ళకు కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. అదే జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది మనకు హైదరాబాద్లోనే. తర్వాత మనకు బీవీఆర్ఐటి గురించి కూడా నాకు ప్రీవియస్ వీడియోలో చాలా మంది అడిగారు. బీవీఆర్ఐటి ఆల్సో ఉన్నది గుడ్ కాలేజ్, బట్ అదేంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంటే భీమవరంలో ఉన్నటువంటి విష్ణు కాలేజ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. అది నర్సాపూర్ ఇలాంటి కాలేజెస్ కూడా ఉంటాయి వాళ్ళ గ్రూప్ ఆఫ్ కాలేజ్, దట్ ఈస్ ఆల్సో గుడ్ కాలేజ్. శ్రీనిధి కాలేజ్ ఉంది, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది ఉమెన్స్ కాదు, ఇది కోఎడ్యుకేషన్. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా మంచి కాలేజ్, మీరు దాన్ని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. MVSR ఇంజనీరింగ్ కాలేజ్, అది కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఇలా టాప్ కాలేజెస్ అయితే ఉంది లిస్ట్. ఓకే, ఈ టాప్ కాలేజెస్లో మీకు CSIT ఫస్ట్ ప్రయారిటీ తెలిసింది, ఆల్రెడీ నేను చెప్పాను. ఏదైనా స్టాక్ మార్కెట్ పడేటప్పుడు ఎవరు పట్టుకోరు, ఎందుకంటే మెకానికల్ సివిల్ తీసుకోరు. CSIT రిలేటెడ్ కోర్సెసే తీసుకుంటారని నాకు క్లారిటీ ఉంది. ఓకే, బట్ ఫ్యూచర్లో ఎప్పుడైతే డిమాండ్ వస్తుందో అప్పుడు సప్లై చేయడానికి మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏం చేస్తారంటే ఈ CSIT రిలేటెడ్ కోర్సెస్లో ఉన్నటువంటి 5-6 బ్రాంచెస్ని తగ్గించి 3 బ్రాంచెస్ చేస్తారు. ఆ 2 సెక్షన్స్ని తీసుకొచ్చి మళ్ళీ మెకానికల్ ఒక సెక్షన్, సివిల్ ఒక సెక్షన్ ఇచ్చేస్తారు. ఇది ప్రజెంట్ ఉన్న సినారియోలో ఇంజనీరింగ్ కాలేజెస్ మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అంటే నేను ఏ ఇంజనీరింగ్ కాలేజ్ని సపోర్ట్ చేయట్లేదు, దాంట్లో జాయిన్ అవ్వండి, దీంట్లో జాయిన్ అవ్వండి అని క్లియర్ కట్గా నేను చెప్తున్నాను. అలాగే NIRF ర్యాంక్ గురించి కూడా చెప్తే చైతన్య భారత్ CBITకి అరౌండ్ 100th ర్యాంక్ వచ్చింది. దెర్ ఆర్ సో మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ ర్యాంకింగ్లో. వాసవికి 127, గోకరాజు రంగరాజు కాలేజ్కి ఏమో 134 ర్యాంక్ వచ్చింది, శ్రీనిధికి 141 వచ్చింది. బట్ ఇది ఏంటంటే వాళ్ళు అన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాతే ప్రొవైడ్ చేస్తారు. బట్ కొంతమంది ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏదైనా క్యాంపస్ వచ్చినా వాళ్ళు ఏంటంటే దే విల్ గెట్ 10 lakhs 15 lakhs ప్యాకేజెస్. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ 100% ప్లేస్ లేకపోయినా టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మెరిట్ బేస్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, కాంపిటేటివ్ లెవెల్లో ఆలోచించే వాళ్ళకైతే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్లో టాప్ అటానమస్ కానివ్వండి, టాప్ కాలేజ్లో కానీ డెఫినెట్గా ఏదో ఒక దాంట్లో సీట్ అయితే వచ్చింది. డన్. ఇంకేం చెప్పాలి మీకు, ఇంకేమైనా డౌట్స్ ఉండేయా?
ఓకే, టాప్ లిస్ట్ ఆల్రెడీ నేను చెప్పాను. ఒక్కొక్కటి మిస్ అవ్వకుండా టాప్ కాలేజ్ లిస్ట్ మళ్ళీ చేసుకోండి. జేఎన్‌టీయూ హైదరాబాద్, సిబిఐటి ఉంది, మనకు విఎన్ఆర్ విజేఐటి ఉంది, ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, వాసవి కాలేజ్ ఉంది, గోకరాజు రంగరాజు ఉంది. కొంతమంది అడుగుతారు ఇంకా దగ్గరలో ఏదన్నా మనకు నారాయణగూడలో కానీ చుట్టుపక్కల ఏదన్నా కాలేజ్ ఏమైనా ఉంది సార్, మన హైదరాబాద్ ఉంటారు. కేశవ్ మెమోరియల్ కాలేజ్ కూడా ఉంది మనకు. అలాగే సివిఆర్ కాలేజ్, ఎంవిఎస్ఆర్, ఎంజిఐటి, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీవీఆర్ఐటి ఉమెన్స్ కూడా ఉంది మనకు బాచ్పల్లిలో. అలాగే శ్రీనిధి ఉంది, వర్ధమాన్ కాలేజ్ ఉంది, అనురాగ్ యూనివర్సిటీ. దీస్ ఆల్ ఆర్ టాప్ కాలేజ్. కొంతమంది అడుగుతుంటారు ఏరోనాటికల్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. డన్, ఆల్ ది బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఇంకో వీడియో చేస్తాను. బట్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో మాత్రం మైండ్లో క్లారిటీ తీసుకుని ప్రతి ఒక్క పేరెంట్కి చెప్తున్నాను, మీ సన్ ఆర్ డాటర్ ఎవరికైతే ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాతే, ఫర్ ఎగ్జాంపుల్ సిఏ సైడ్ తీసుకుంటే లైఫ్ ఎలా ఉండిద్ది, ఫారెన్కి వెళ్దాం అనుకుంటున్నారా, లేదు ఇండియాలోనే మళ్ళీ ఎంటెక్ చేయాలా, పీజీ చేయాలంటే ఎక్కడ చేయాలి, ఓకే అండర్ గ్రాడ్యుయేట్ ఇక్కడ చేశారు, ఇలాంటి ప్రతి ఒక్కటి ఆలోచించుకున్న తర్వాతే ఇంజనీరింగ్ కాలేజ్లో స్టెప్ అవ్వండి. డన్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. ఐ థింక్ నేను మోస్ట్ ప్రాబబ్లీ అన్ని కవర్ చేశానే అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. ఓకే, నేను నా యూట్యూబ్ ఛానల్ ఏమేమి ప్రొవైడ్ చేస్తాను ఏంటి అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. చాలామంది అంటే నేను 3-4 ఇయర్స్ నుంచి ఏం వీడియో చేయట్లేదు. రీజన్ ఏంటంటే చాలా బిజీగా ఉండడం వల్ల ఏం వీడియో చేయట్లేదు. డెఫినెట్గా ఐ విల్ ట్రై టు గివ్ మ్యాక్సిమం. ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఏంటంటే ఏదో ఒక లైవ్ గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.